తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. తెలంగాణ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది రైతుల పండుగ, ఇది ప్రకృతి ప్రసాదించే సిరుల పండుగ. అదేవిధంగా సంక్రాంతి మీద ఇదే బ్రాహ్మణులు ఒక కట్టుకథను అల్లుతారు. సూర్యుడు ఒక కక్ష నుండి ఒక కక్షలోకి వెళితే దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. దీనివల్ల మొత్తమే మనుషుల మీద మార్పులు వస్తాయి, పూర్తిగా మారిపోతుంది. సూర్యుడు ఒక కక్ష నుండి ఒక కక్షలోకి మారిపోతాడు అనేది ఇలాంటి కట్టుకథలు అన్నీ అల్లుతారు. అవన్నీ అబద్ధాలు. సూర్యుడు ఏ కక్ష నుండి ఏ కక్షలోకి మారడు. భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు ఉన్న చోట నుండి ఇంచు కూడా కదలడు. పరిభ్రమిస్తున్నది భూమి. సూర్యుడు పరిభ్రమించడు. సూర్యుడు ఉన్న చోటనే స్థిరంగా అక్కడే ఉంటాడు. కాబట్టి సూర్యుని ఇంకోటి ఏమంటారు, గ్రహాల వల్ల మనిషి జీవితంలో మార్పులు వస్తాయి, మనిషి మీద ఎఫెక్ట్ ఏర్పడుతుంది అని ఇంకొక మాయ మాటలు కూడా చెప్తారు. కాదు, గ్రహాల వల్ల ప్రకృతిలో వాతావరణంలో మార్పులు వస్తాయి, కానీ గ్రహాలకు మనిషికి ఎలాంటి ప్రభావం ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వాతావరణం మాత్రమే, గ్రహాల వాటి పరిస్థితుల వల్ల ఈ వాతావరణంలో ప్రకృతి మార్పులు వస్తాయి, కానీ మనుషుల మీద గ్రహాల ఎఫెక్ట్ ఉండదు. సంక్రాంతి అనేది పూర్తిగా రైతుల పండుగ. ధాన్యం తమ ఇండ్లల్లోకి వచ్చిన సందర్భంగా అనాదిగా ఒక ధాన్యం వచ్చిందనే ఆలోచనతోటి ఒక పండుగ వాతావరణాన్ని చేసుకునేది. ఆ క్రమంలో వచ్చేదే సంక్రాంతి. ఇది రైతుల పండుగ, ఇది సిరుల పండుగ. ఆనందంగా అందరూ జరుపుకోండి. అంతేగాని ఏది సూర్యుడు ఇట్లా తిరుగుతాడు, అట్లచ్చి తిరుగుతాడు, ఇటు పోతాడు, అదంతా తప్పు. దీనివల్ల రాబోయే తరాలకు కావచ్చు, లేకపోతే చదువుకుంటున్న చిన్నపిల్లలకు కావచ్చు, మనమే ఒక అబద్ధాన్ని చెప్పినట్టు అవుతుంది. స్కూల్లో వాళ్ళు చదువుకున్నదంతా ఒట్టి బూటకం అనేది చెప్పడం జరుగుతుంది. ఇన్ని లక్షలు పెట్టి పిల్లలను స్కూలుకు పంపి మళ్ళీ స్కూల్లో చెప్పిన దానికి విరుద్ధంగా సూర్యుడు పరిభ్రమిస్తుంటాడు, ఈ కక్ష నుండి ఆ కక్షలోకి పోతాడు, ఆ కక్ష నుండి ఆ కక్షలోకి పోతాడు అంటే అక్కడ సైన్స్ ఏమో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ చెప్తాను. ఇక్కడ ఏం చెప్తారు, సూర్యుడే చుట్టూ తిరుగుతాడని ఇక్కడ చెప్తారు బ్రాహ్మణులు. కాబట్టి అదంతా బూటకం, మాయమాటలు. వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ చేతిలో ప్రజల్ని పెట్టుకోవడం కోసం ఇలాంటి కట్టుకథలు చెప్తారు. ఈ కట్టుకథలకును సంక్రాంతికి ఏం సంబంధం లేదు. సంక్రాంతికి మతాలకు సంబంధం లేదు, సంక్రాంతికి బ్రాహ్మణులకు సంబంధం లేదు, సంక్రాంతికి కులాలకు సంబంధం లేదు. సంక్రాంతి పంటల పండుగ. ఒక విధంగా చెప్పాలంటే పంటల పండుగ. ప్రకృతి ఈ మానవునికి ఇచ్చిన సిరుల పండుగ, ధాన్యం పండుగ. దీన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మరొక్కసారి తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మాకు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. అందుకోసం మేము మా ఆఫీస్కు సంబంధించి ఒక 2 కెమెరాలు అవసరం ఉన్నాయి, కొన్ని సిస్టాలు అవసరం ఉన్నాయి. వాటి ఏర్పాటు కోసం మా ప్రజలైన మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు కొంత సహాయాన్ని అందించండి. తప్పకుండా ఈ పేద ప్రజల కోసం వాళ్ళ సంబంధించిన హామీలు ప్రభుత్వం ఏవైతే ఇచ్చిందో వాటిని నెరవేర్చడానికి మా వంతు ప్రయత్నంగా మేము ఎప్పుడు మీ తరపున కొట్లాడుతూనే ఉంటాం. మాకు ఒక స్థిరమైన ఆఫీస్ కావాలి, ఒక 2 కెమెరాలు కావాలి, అదే విధంగా మాకు కొన్ని సిస్టాలు కూడా అవసరం ఉన్నాయి. వీటి కోసం మీ సాయాన్ని మేము అడుగుతున్నాం. మా నెంబర్ వచ్చేసి 9704642961. దీనికి మీకు సాయం చేయాలనిపించిన వారికి తప్పకుండా సాయం చేయాలని కోరుతూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.